వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. దిస్ ఇస్ డాక్టర్ మధు అండి. నేను వరంగల్ నుంచి వెస్టేజ్లో డీసీడీ పొజిషన్లో ఉన్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఈరోజు హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ చూపెడదామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో మీరు చూసుకున్నట్లయితే హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేది కూడా నేను లేబుల్స్ చేసి పెట్టాను. సో బ్రెయిన్, అదేవిధంగా ఐ, అదేవిధంగా థైరాయిడ్, అదేవిధంగా ఊపిరితిత్తులు, గుండె, అదేవిధంగా కాలేయము, అదేవిధంగా క్లోమము, అదేవిధంగా జీర్ణనాళము, సమ్ మజిల్స్. మన కంపెనీ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కు ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది స్పెషలైజ్డ్గా తీయడం జరిగింది. సో ఈ ఆర్గాన్స్కు మనము కావలసిన ఆహార పదార్థాలు ఇవ్వట్లేదు కాబట్టి అవి సరిగ్గా పని చేయట్లేదు. సో కాబట్టి ఫుడ్ సప్లిమెంట్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఆర్గాన్స్ ఎంత బాగా మనము పని చేయించుకోవచ్చు అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే సో లంగ్స్ తీసుకుంటాను. ఊపిరితిత్తులు అనేటువంటివి మీరు చూసినట్లయితే లంగ్స్కి వచ్చినట్లయితే మనం పీల్చే ప్రతి గాలి కూడా పొల్యూషన్, కలుషితమై ఉన్నది. సో ఈ కలుషితమైనటువంటి దాన్ని క్లీన్ చేయాలి, వాటిని ప్రాపర్గా పని చేయించుకోవాలంటే అండి ఈ ఊపిరితిత్తులకు మన 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 కంపెనీలో ఉన్నటువంటిది రెస్పో కేర్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ రెస్పో కేర్ ఏం చేస్తుందంటే ఊపిరితిత్తులకు సరైన పోషణ అందిస్తుంది. ఫుడ్ అందించడం వల్ల ఈ లంగ్స్ అనేది కరెక్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది. లంగ్స్కి సంబంధించినటువంటి చాలా డిసీజ్ చూస్తాం మనం. కొంతమందికి అస్తమా ఉంటుంది, ఆయాసం ఉంటుంది, సరిగా శ్వాస తీసుకోవడం జరగదు. సో అటువంటి వాళ్ళకి మనం రెస్పో కేర్ స్పెషలిస్ట్గా మనం ఇవ్వచ్చు. వీటితో పాటుగా చాలా ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు, నేను అది తర్వాత చెప్తాను. బట్ రెస్పిరేషన్ సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా రెస్పో కేర్ని సజెస్ట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రొడక్ట్. విధంగా లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ లంగ్స్ కూడా తీసి పక్కన పెట్టాను. సో సెకండ్ ప్రొడక్ట్స్ వచ్చినట్లయితే దిస్ ఇస్ ద హార్ట్, గుండెకి వచ్చాం. సో ఈ గుండెకి వచ్చినట్లయితే అండి మజిల్తో తయారైన గుండె అండి, ఇది రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ రక్తాన్ని పంపు చేయాలంటే మజిల్కి బలం కావాలి. సో అందుకని మనం కో ఎంజైమ్ Q10 ఇస్తాం. ఓకేనా, అదేవిధంగా ఇది రక్తాన్ని ఎప్పుడు కూడా పంపిణీ చేస్తుంటుంది కాబట్టి రక్తనాళాల్లో కూడా చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే తీసేయాలి కాబట్టి మనం ఫ్లాక్సాడ్ అనేటువంటిది ఇస్తాం. అదేవిధంగా L-arginine అనేటువంటి ఒక ప్రోడక్ట్ కూడా ఇస్తాము. ఈ మూడు ప్రోడక్ట్స్ అయితే కంటిన్యూస్గా తీసుకుంటారో గుండెకి సంబంధించిన ఎటువంటి జబ్బులు రావండి. ఫుడ్ అనేటువంటిది మనం అందిస్తే ఈ గుండె నిరంతరంగా కొట్టుకుంటుంది. మనము ఒక సెల్ ఫోన్ పని చేయించుకోవాలనుకోండి, దానిలో బ్యాటరీ ఉండాలి, సిమ్ ఉండాలి, ఛార్జింగ్ ఉండాలి. అట్లనే గుండెకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గుండె కొట్టుకుంటుంది. సో గుండెకి సంబంధించిన ప్రొడక్ట్స్ L-arginine, కోఎంజైమ్ Q10, ఫ్లాక్సిన్ నిరంతరంగా వాడితే మనకి ఎటువంటి జబ్బులు అనేటువంటిది రాదు. సో నెక్స్ట్ వచ్చినట్లయితే మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ ఏదైనా ఉన్నట్లయితే దట్ ఇస్ ద లివర్. అతిపెద్ద ఆర్గాన్ ఏదైనా ఉన్నట్లయితే లివర్ అండి. సో ఈ కాలేయం ఏం చేస్తుందంటే అన్ని రకాల పనులు చేస్తుంది అనమాట. లివర్కు మనం సరైన పోషకాలు అనేటువంటిది ఇవ్వాలి. లివర్ సరైన పోషకాలు ఇవ్వాలి. దాంట్లో కూడా మన దగ్గర లివర్ హెల్త్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉందండి. నేను చాలా మందికి ఇచ్చాను. లివర్లో దాన్ని ఏమంటాం గాల్ బ్లాడర్ అంటాం. ఓకే, దాంట్లో స్టోన్స్ కావచ్చు, లివర్లో సంబంధించిన లివర్ స్క్లీరోసిస్ కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, వాళ్ళకి చాలా మందికి ఇచ్చున్నాను. సో లివర్ హెల్త్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి. లివర్ హెల్త్ అనేది బెస్ట్ ప్రోడక్ట్. సో లివర్కి ఎస్పెషల్గా ఆ ప్రోడక్ట్ మనం వేయచ్చు. ఇంకొక మాట అండి, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఊపిరితిత్తులు క్లీన్ కావాలన్నా, గుండె క్లీన్ కావాలన్నా, లివర్ క్లీన్ కావాలన్నా మన దగ్గర టాక్సిక్ క్లీన్ అనే ప్రోడక్ట్ ఉంది. అది అద్భుతమైన ప్రోడక్ట్. సో యూ కెన్ సజెస్ట్ లివర్ హెల్త్, అదేవిధంగా టాక్సిక్ క్లీన్ కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చినట్లయితే అండి మీకు ఎస్పెషల్గా తీసుకున్నట్లయితే అండి ఎక్కువ మంది షుగర్తో బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, వంశపారంపర్యంగా వచ్చేటువంటి దానివల్ల షుగర్ అనేది మధుమేహ వ్యాధి అంటాం, డయాబెటిక్ అంటాం. మీరు చూడండి ఇక్కడ క్లోమం అనేది ప్యాంక్రియాస్ ఉందండి. సో షుగర్కి సంబంధించిన దానిలో ఆ క్లోమంలో ఉన్నటువంటి బీటా సెల్స్ యొక్క పనితనాన్ని పెంచడానికి, దానికి ఫుడ్ అందించడానికి ఖచ్చితంగా ఏముంటుందంటే మన దగ్గర గ్లూకో హెల్త్ అనేటువంటి ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఉంది. సో యూ కెన్ సజెస్ట్ గ్లూకో హెల్త్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే జీర్ణనాళము. నోటితో స్టార్ట్ అయినటువంటిది కంప్లీట్గా జీర్ణనాళం అనేటువంటిది మన దగ్గర ఉందండి. సో ఈ జీర్ణనాళానికి సంబంధించిన దానిలో అండి ఎన్ని మీటర్ల అంటే ఆల్మోస్ట్ 10 to 11 మీటర్స్ ఉన్నటువంటి జీర్ణనాళానికి మనం ఖచ్చితంగా ఫుడ్ ఇవ్వాలి. సో మనం ఈ ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఎలిమెంటరీ కెనాల్కు అలోవెరా ఇవ్వచ్చు, ఆమ్లా ఇవ్వచ్చు, ఫైబర్ ఇవ్వచ్చు, కాంబాట్ ఇవ్వచ్చు. సో దాని గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉంటుంది, సరిగా అన్నం అరగదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఎస్పెషల్గా జీర్ణనాళానికి సంబంధించినటువంటి ఎలిమెంటరీ కెనాల్ సంబంధించిన దానిలో మీరు అలోవెరా, ఆమ్లా ఇవ్వచ్చు, అదేవిధంగా ఫైబర్ ఇవ్వచ్చు, కాంబాటిక్స్ ఇచ్చింటే కానీ జీర్ణనాళం కరెక్ట్గా పనిచేస్తుంది. సో ఇది దీనికి సంబంధించినది. సో ఇఫ్ టేక్ కిడ్నీస్ తీసుకున్నట్లయితే సో ఇది కిడ్నీకి సంబంధించిన మన బాడీలో కూడా వెన్నుముక ప్రాంతం లోపల ఉన్నటువంటి వెనుక వైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల కిడ్నీస్ ఉంటాయి. సో లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం చాలా ఉమెన్స్ అయితే వాటర్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. అతిగా
కిడ్నీ స్టోన్ ఫార్మింగ్ కావచ్చు, డయాలసిస్ స్టేజ్ కావచ్చు, లేదా జిఎఫ్ఆర్ నెఫ్రాన్స్ పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే సరైనటువంటి ఫుడ్ దానికి అందించకపోవడము, అత్యధికంగా వాటర్ తీసుకోకపోవడం. సో కాబట్టి కిడ్నీ హెల్త్ అనేది స్పెషల్ ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. ఎస్పెషల్ కిడ్నీ హెల్త్ కనుక వాడతండి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. మన నలుగురు కిడ్నీ హెల్త్ ఆయుష్ నెట్లో ఉందండి. సో అదేవిధంగా తీసుకున్నట్లయితే థైరాయిడ్. ఈ మధ్యకాలం చూస్తున్నాం ఒబేసిటీ బాగా వచ్చేస్తుంది, చాలా మందికి ఇప్పుడు లావ్ అయిపోతున్నారు, మగ కావచ్చు, ఆడ కావచ్చు, కొంతమంది లీన్ అవుతున్నారు, కొంతమంది ప్రెగ్నెన్సీ కావట్లేదు బికాస్ ఆఫ్ థైరాయిడ్. T3, T4 సెల్స్ అనేటువంటివి అవి హార్మోన్స్ సరిగా రిలీజ్ చేయక, TSH ఓకే ఈ హార్మోన్ సరిగా రిలీజ్ కాక ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది? సరైన ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి. సో థైరాయిడ్ గ్లాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణానికి మనం ఫుడ్ ఇచ్చినట్లయితే ఇది థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, థైరాక్సిన్ హార్మోన్ అంటాం. సో మీరు సజెస్ట్ చేయవలసిన ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే అండి, ఒకళ్ళు ఉమెన్ అనేట్లయితే శతావరి ఖచ్చితంగా యాడ్ చేస్తాం మనం, ఎందుకంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి. మగవాళ్ళు అయితే అండి ఖచ్చితంగా కాల్షియం ఇస్తాం, B12 ఇస్తాం, అదేవిధంగా స్పిరులినా ఇస్తాము, అదేవిధంగా ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తాం. సో ఇలా ఎస్పెషల్గా థైరాయిడ్ సంబంధించినటువంటి మనం ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో కమింగ్ టు ద ఐ కండి, కంటి లోపల ఉన్నటువంటి ధూళిని, దుమ్మును సైన్స్ టర్మ్లో ఏమంటామంటే ఫ్రీ రాడికల్స్, కలుషిత పదార్థాలు అంటే కలుషితంగా ఫ్రీ రాడికల్స్ తీసేయాలంటండి. సో ఖచ్చితంగా ఒక యాంటీ ఆక్సిడెంట్ కావాలి. సో అది ల్యూటిన్ అంటాం. సో మన దగ్గర ఐ సపోర్ట్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది, ఎస్పెషల్గా ఐకి సంబంధించినటువంటి. సో వాళ్ళ చూపు పెంచడానికి ఉపయోగపడుతుందండి. సో కన్ను యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఐ సపోర్ట్ అనేటువంటి. సో కమింగ్ టు ద బ్రెయిన్ తీసుకుందామండి. ఇదిగో మన బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్ బ్రెయిన్. మెదడు సరిగా పనిచేయాలి. మెదడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోపల, కేంద్ర నాడీ వ్యవస్థ లోపల, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోపల బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. మరి బ్రెయిన్కి సరిగా ఫుడ్ ఇస్తేనే కదా అది పనిచేసేటువంటి విధానం. సో ఇఫ్ యూ టేక్ ద, మీరు బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందని తెలుసు మనకు. పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ద మెయిన్ గ్లాండ్. అది TSH హార్మోన్ రిలీజ్ చేస్తుంది, గ్రోత్ హార్మోన్ GH రిలీజ్ చేస్తుంది. ఉమెన్ సంబంధించిన FSH అంటాం, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH అంటాం, ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాం. ఇలా చాలా రకమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఎండార్ఫిన్ కావచ్చు, అదేవిధంగా సెరటోనిన్ కావచ్చు, చాలా రకమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అదే బ్రెయిన్ పనిచేయడానికి మెయిన్గా మీరు తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫుడ్ కావాలి. మల్టీవిటమిన్ ఇవ్వచ్చు, మన దగ్గర వైటల్ కాంప్లెక్స్ ఉంది, అదేవిధంగా స్పిరులినా ఉంది, ప్రోటీన్ పౌడర్ ఉంది, CMD ఉంది. ఎవ్రీ ప్రోడక్ట్ మీరు మన కంపెనీలో ఉన్న ప్రతి నోని కావచ్చు, ఎన్ని ప్రోడక్ట్ మనము ఇది వచ్చి. ఇంకోటి ఈ మధ్య కాలంలో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని వింటున్నాం మనం. సో వాళ్ళకి మనం చాలా మందికి ఇచ్చాము. సో ఎలార్జిన్ ఇచ్చాము, ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాము, కోఎంజైమ్ Q10 ఇచ్చాము. సో ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేటువంటిది మన కంపెనీలో ఉన్నటువంటివి మనం సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చినట్లయితే అండి, దీనిలో తీసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి దీనిలో బోన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఎముకల గూడు ఉంది ఇక్కడ. సో వెన్నెముక అంటాం, వెన్నెముక మధ్యలో పడి వెన్ను పాము స్పైనల్ నర్వ్ పోతుంది. ఈ స్పైనల్ నర్వ్ అనేటువంటిది బోన్స్ మధ్య లోపల పడ్డ తర్వాత చాలా మందికి పెయిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ ది మెడ ప్రాంతం అండి, ఇది సర్వైకల్ బోన్స్ అంటాం. ఓకే, C1, C2, C3, C4 ఇట్లా ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్పైనల్ నర్వ్స్. ఓకే, ఈ బోన్స్ మధ్యలో పడి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎనీ ప్రాబ్లం, మీరు మెడపట్టి అంటారా, స్పాండిలైటిస్ అంటారా, లేకపోతే నడుము నొప్పి అంటారా, లేకపోతే సయాటిక్ అంటారా, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, బోన్స్ కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా కాల్షియం ఇవ్వాలి, గ్లూకోజమైన్ ఇవ్వాలి, కొలాజిన్ అనేటువంటిది ఇవ్వాలి, విటమిన్ D అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ కొంచెం వాళ్ళు ఒబేస్, కొంచెం లావుగా ఉన్నట్లయితే వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ అండ్ అలోవెరా కూడా ఇస్తున్నాం మనం. సో కాబట్టి కాల్షియం అనేటువంటిది, గ్లూకోజమైన్, విటమిన్ D, కొలాజిన్, అదేవిధంగా ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అనేది 3 to 6, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ లోపల మీరు ఏ ప్రాబ్లం అన్నా ఉన్నాయండి, ఒక 3 to 6 months కనుక ఆ ప్రోడక్ట్ కనుక వాడేట్లయితే ఖచ్చితంగా మనం అంతా కూడా మన బాడీ ఫిట్ గా ఉంటుంది. ఇంకొక అంశం అండి, మన బాడీలో ఈ ప్రొడక్ట్సే కాకుండా స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్, నేను చెప్పినటువంటిది ప్రతి ఒక్క ఆర్గాన్ ఒక స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ ఉంది. ఇదే విధంగా కాకుండా మన దగ్గర నోని ఉంది, గ్యానోడర్మా ఉంది, ఓకేనా, CMD ఉంది, కుర్కుమిన్ ఉంది. ఏ ప్రోడక్ట్ అనేది మీ అప్లైన్ దగ్గర తెలుసుకొని నేర్చుకొని వాళ్ళతోని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు సజెస్ట్ చేయడం మొదలుపెట్టండి. లేకపోతే మన దగ్గర ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, చాలా ట్రైనింగ్స్ లోపల ఏ ప్రోడక్ట్ ఇవ్వచ్చు, ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే ఒక భయం చాలా మందిలో ఉంటుంది కొత్త వాళ్ళకు. నేను చెప్పింది స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ హెల్త్ ఇవ్వాల్సిందే. అడిషనల్గా ఏమి ఇస్తామంటే కుర్కుమిన్ ఇవ్వచ్చు, టాక్సిక్లిన్ ఇవ్వచ్చు, ఫుడ్ ప్యాచెస్ ఇవ్వచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు, కాంబాటిక్స్ ఇవ్వచ్చు, ఓకేనా, నోన్ ఇవ్వకూడదు, ఓకేనా. సో కాబట్టి ఇట్లా ఏ ప్రోడక్ట్ అయినా మీ అప్లైన్ సహాయంతో కలిసి కూర్చొని చర్చించేసి మీరు ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి కనుక మనము హెల్త్ సప్లిమెంట్స్ మనకు తెలిసినటువంటి బంధువులకు కావచ్చు, ఫ్రెండ్స్ కానీ ఇచ్చినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్కు ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉందని చెప్పడమే నా ఉద్దేశం అండి.
సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి మీ అప్లైన్ కలవండి. ఓకే, విష్ యూ ఆల్.